ఇంటికి వచ్చి 6 నెలలు అవుతుంది. పోవా బిడ్డ మీ ఇంటికి. అగ్గో 6 నెలల నుంచి నీ బిడ్డ నా ఇంటికాడ ఉంటే నేను అన్నానా? 6 నెలలు ఉంటేనే కొంచెం పడతారు. నా బిడ్డ అత్తగారి ఇల్లు కాబట్టి నా బిడ్డ ఆడున్నది. అగ్గో నాకు అత్తగారి ఇల్లు కదా ఇది. నీ బిడ్డ ఆడ ఎన్నేళ్ళున్నదో నేను అన్నేళ్ళనే ఉంటా. ఎవరు చుట్టం ఎవరు పక్కం ఇవాళ రేపు బయట మంచోళ్ళు ఉన్నట్టున్నది. ఏ ఊకో చుట్టాలను మించిన బంధం ఏది లేదు. ఏంటిది ఎప్పుడైనా ఒక చుట్టపోడు పైకి రావాలని కోరుకున్నారానే? కనీసం ఎప్పుడైనా నవ్వుకుంటుండ్రు అని కూడా చెప్పిరానే? చుట్టాలాట చుట్టాలు. ఇంతకు నీకు అంత మంచిగా చెప్పిన వాళ్ళు అసలు నాతోటి ఏం పరిచయం లేకున్నా బాబు పైకి రావాలని ఎంత ముద్దుగా చెప్పిండే కండక్టర్. ఎప్పుడన్నా చుట్టాలు చెప్పిరానే? ఇక పోతే నిన్నగాక మొన్ననేమో మనతోటి ఏం బంధం లేకున్నా నవ్వండి సార్ నవ్వండి మేడం అని ఎంత ముద్దుగా చెప్పిండే ఫోటోగ్రాఫర్. నీ విమానంగా ఎప్పుడన్నా ఒక్క చుట్టపోడు చెప్పిండే అట్లా. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్ ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. అరే వాడు గాయదోళ్ళ సోపతి పడతాడు మంచోళ్ళ సోపతి పట్టమని చెప్పరాదే? ఇక మంచి సోపతి ఎక్కడిది? మనిషికి మంచి సోపతి గాళ్ళు 5 ఉండాలనే. అవును వానికి 5 ఉన్నారు దోస్తులు. 5 దోస్తులు అంటే అసంటోళ్ళు కాదు. ఇంకేసంటోళ్ళు. 1 విదూషకుడు నవ్విస్తూ ఆనందపరిచేవాడు. 2 మార్గదర్శి జీవిత పాఠాలు నేర్పేవాడు. 3 ధైర్యశాలి నిర్ణయాలు తీసుకునేవాడు. 4 ప్రశ్నించేవాడు తప్పులను ప్రశ్నించేవాడు. 5 విశ్వాసి నమ్మకమైన దోస్తు. ఇసొంటోళ్ళు 5 మన పక్కన ఉంటే సచ్చదాకా ఏం కాదు తెలుసా? మరి అన్ని తెలిసినోనివి నువ్వెందుకు ఇట్లా అయినావు? నాతోటున్న 5 పోతగాళ్ళు. ఆహా నువ్వు అందు గురించే గజపోతాగాని అయినవా? అసలు ఎప్పుడు గొడవ పడరా? రోజుకి మినిమం 10 సార్లు కొట్టుకుంటావు. అదేంటి? మాకు విడిపోతావని భయం లేదు, విడిపోవాలన్న ఆలోచన లేదు. సో ఎన్నిసార్లు కొట్టుకున్నా ప్రాబ్లం లేదు.